హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం స్వంత ఇల్లు కథను విందామండి. వాసు, నేను మీ నాన్నగారు మన ఊరెళ్ళి ఓ 10 రోజులు ఉండి వస్తాంరా. నా తరపున శ్రీమతి అంది మా పెద్దబ్బాయి వాసుతో. ఎక్కడికి? ఆ పల్లెటూరికా? వెటకారంగా అన్నాడు నవ్వుతూ వాసు. ముఖం తిప్పేసుకున్నాను. కానీ నా శ్రీమతి ఊరుకోలేదు. అక్కడికేరా, మీ నాన్నకి ఈ మహాపట్నంలో బొత్తిగా ఊపిరాటం లేదట. ఓ వారం 10 రోజులు అక్కడ ఉండి వస్తే బాగుంటుందని. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలిసి కూడా నువ్వు ఆయనకి వంత పాడితే ఎలాగమ్మా? ఆ పల్లెటూళ్ళలో ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ కాదు కదా, కాంపౌండర్ కూడా దొరకడని నీకు తెలుసుగా. అయినా కాలక్షేపానికి ఇక్కడ బోల్డ్ అన్ని బుక్సు, పార్కులు, సినిమాలు అన్నీ ఉన్నాయి. అక్కడే ఉన్నాయి మట్టి మశానం తప్ప. ఏమోరా, అవన్నీ మాకు తెలియవు. కానీ మన వాళ్ళంటూ ఉన్న పల్లెటూళ్ళలో, మనదంటూ ఉన్న ఇంట్లో ఉంటే మీ నాన్నకి నాకు కూడా ప్రాణం హాయిగా ఉంటుందనుకో. ఇక్కడి అద్దె కొంపల్లో ఈ వాతావరణంలో ఏదో ఇరుగ్గా ఉన్నట్టుందిరా. నిజం చెప్పొద్దు, మా ఇల్లంటే నాకెంతో ఇష్టమని నా శ్రీమతికి తెలుసు. నా ఇష్టమే ఆవిడిష్టం. ఇప్పుడే కాదు, పెళ్ళైనప్పటి నుంచి అంతే. అది అలా చెప్పమ్మా. ఎలా అయితే ఏమి, లిక్కు లిక్కుమంటూ బీసీ నాటి ఓ పాడుపడిన కొంప కొన్నాడు కదా, దాని మీద గాలి మళ్ళుంటుంది కదమ్మా. వాడి ఎత్తి పొడుపుకి నాకు చాలా బాధ అనిపించింది. వీడే కాదు, రెండోవాడు అంతే. వాళ్ళకి నేను కన్న తండ్రినే అయినా వాళ్ళు నా మాట ఎప్పుడూ వినరు. అందుకు బాధ లేదు. కానీ ప్రతిదానికి నన్ను, నా పనుల్ని గేలి చేస్తుంటారు. అది తరాల అంతరాల ఫలితం కావచ్చు, మా హోదాల తేడాల వల్లనూ అవ్వచ్చు. ఎంచేతంటే నేను రిటైర్డ్ టీచర్ని, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగులు. వాళ్ళ ప్రారంభ జీతం అంత జీతం నేను రిటైర్ అయ్యే ముందు కూడా తీసుకోలేదు. అంచేతే కాబోలు నాకంటే గొప్పగా ఫీల్ అవుతూ, నీకేం తెలుసోయ్, నువ్వు బ్రతకలేని బడిపంతులువి అన్నట్టు చూస్తారు, ప్రవర్తిస్తారు. వాడి మాటలకి ఒళ్ళు మండి అంది నా భార్య. పాడుదో బీడుదో ఏదో మా శక్తి కొద్దీ కొన్నాం. ఆయనకి వాళ్ళ నాన్న రెక్కలే ఇచ్చారు. మీకాయన ఆ పాడుబడ్డ ఇల్లు ఇస్తారు. మీరు మీ పిల్లలకేమిస్తారో మేం చూడలేకపోయినా మీరు చూడరా? అప్పుడు మీకు తెలిసిరాదా? అమ్మా, ఈ మాత్రం దానికంత రాద్ధాంతం ఎందుకులే, అలాగే వెళ్ళండి. అక్కడ 10 రోజులేం కర్మ, ఏకంగా ఓ సంవత్సరమే ఉండిరండి, ఎవరొద్దన్నారు అనేసి వెళ్ళిపోయాడు విసురుగా వాసు. వాడి మాటలకు నా మనస్సు చివుక్కుమన్న మాట నిజమే. కానీ మొత్తానికి ఒప్పుకున్నందుకు సంతోషం వేసిందనే చెప్పాలి. ఇంటి వ్యవహారంలో మొదట్నుంచి పిల్లలిద్దరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఇల్లు కొనడమో లేక ఓ చిన్న ఇల్లు కట్టడమో చేద్దామని నేను అతి కష్టం మీద సమకూర్చిన డబ్బు మీద ఇద్దరి దృష్టి పడింది. ఎంతైనా ఎదిగిన కొడుకులు కదా అని ఇల్లు కొనబోతున్నానని ఇద్దరికీ ఉత్తరం ముక్క రాస్తే తిరుగుటపాలో ఇద్దరూ వచ్చేశారు. ఆ డబ్బుతో బిజినెస్ చేస్తాను, నాకివ్వమంటూ పెద్దోడు కూర్చుంటే, మేము ఉండే టౌన్లో స్థలం చీప్గా దొరుకుతోంది, ముందు ముందు రేటు బాగా పెరుగుతుంది, మంచి లాభదాయకం అంటూ పట్టుబట్టాడు చిన్నోడు. ఇద్దరూ ఇల్లు కొనడం అంత వెర్రి పని ఇంకోటి లేదన్నారు. ఇల్లు కోసం పెట్టుబడి పెడితే ఆ విలువ అంతకంతకు తగ్గిపోతుంది తప్ప ఏ రకంగానూ పెరగదని, లాభసాటి కాదని లాభ నష్టాలు బేరీజు వేసి మరీ చెప్పారు. కానీ నేను వినలేదు. ఫలితంగా గృహప్రవేశానికి పెద్దోడు రాలేదు. చిన్నోడు వచ్చాడు. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం రా అంటే రాను పొమ్మని వీధి అరుగు మీద కూర్చున్న ఊరి వాళ్లతో ఇల్లు కొని నేనెంత పొరపాటు చేశానో, అదెంత నష్టకరమో వివరిస్తూ కూర్చున్నాడు. అయినా నేను బాధపడలేదు. ఎంచేతంటే నా వాళ్ళు అనుకోవడంలో ఎంత తృప్తి, ఆనందం ఉన్నాయో నా ఇల్లు అనుకోవడంలోనూ అంతే ఆనందం ఉంది.
కానీ వాళ్ళకి స్వంత ఇంట్లో ఉండే ఆనందం, ఆవశ్యకత, అనుబంధం అర్థం కావు. నాకు స్వానుభవంతో ఆ విషయం తెలిసి వచ్చింది. కనుకనే రిటైర్ అయ్యాక చేతిలో పడ్డ డబ్బుతో పుట్టి పెరిగిన పల్లెలో ఓ చిన్న ఇల్లు కొన్నాను. నేను ఇంత పట్టుదల వహించడం వెనుక ఓ అనుభవపు ముద్ర ఉంది. అది 20 ఏళ్ల నాటి మాట. అప్పుడు మా పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్ళే. నేను చిన్న టౌన్లో పనిచేస్తున్నాను. మాతో పాటు మా అమ్మగారు కూడా ఉండేవారు. ఆవిడ అప్పటికే 60 ఏళ్ల ముసలావిడ. పైగా ఒకటే సుస్థి. సాధారణంగా టౌన్లో ఉండే ప్రతి ఉద్యోగస్తుల్లానే మేము ఓ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. అది కూడా నా జీతాన్ని లెక్కలోకి తీసుకొని కుదుర్చుకోవడం వల్ల ఓ 2 గదులు, వంటకో పక్కన షెడ్డు మాత్రం ఉన్న పోర్షన్లో ఉండేవాళ్ళం. మా అమ్మ రోగిష్టి అని చెప్పానుగా, నిజానికి ఒక్క వాటా చాలదు కూడాను. ఆవిడ మంచం మీద లేవలేకుండా ఉండేది. మలమూత్రం అన్నీ మంచం మీదే. అంచేత ఆవిడకో గది కేటాయించేశాం. అయినా ఆ వాసనని అది భరించడం చాలా కష్టమయ్యేది. తలుచుకుంటే ఇప్పటికీ కంపరం పుట్టడమే కాక పగవాళ్లకు కూడా అలాంటి స్థితి రాకూడదనిపిస్తూ ఉంటుంది. ఏమైనా మాకు తప్పదు గనక పక్క పోర్షన్ల వాళ్ళు, ఇంటి గల వాళ్ళు ఎంత ముఖం మీదే విసుక్కున్నా సనుక్కున్నా అన్నీ మౌనంగా తలుంచి భరించేవాళ్ళం. ఇక్కడ మా ఆవిడ గురించో ముక్క చెప్పడం చాలా అవసరం. మా అమ్మకింత అనారోగ్యంగా ఉన్నా మా అక్క ఎక్కువగా చూడటానికైనా వచ్చేది కాదు. వచ్చినప్పుడైనా ముళ్ళ మీద కూర్చున్నట్లుండేది. ముఖం చూపించి మొక్కుబడి తీర్చుకున్నట్లు వెళ్ళిపోయేదే తప్ప ఏనాడు మా అమ్మగారి పక్క బట్ట మార్చి ఎరగదు. ఆ వచ్చిన ప్రతిసారి మా అమ్మ దగ్గర బంగారం లేదని ఇదయ్యేది. పాపం మా ఆవిడే అన్నీ చేసేది. చిన్నపిల్లలకు చేసినట్లు అన్నీ ఎత్తిపోసేది. స్నానం చేయించి బట్టలు వేసేది. ఇప్పుడు ఏ లోకాన ఉందో కానీ పోయే ముందనేది మా అమ్మ. మా ఆవిడ చేతులు పట్టుకొని, నేను ఓ కూతుర్ని కన్నాను కానీ అది నా కూతురు కాదమ్మాయి, నువ్వే నా కూతురువి. నీకేమైనా ఇచ్చిపోదామంటే కాసు బంగారం కూడా లేదు ఒంటి మీద అని బాధపడేది. మా ఆవిడ చేసిన సేవకు ఆ ఒక్క కితాబు చాలు. ఒక రోజున మా అమ్మగారి పరిస్థితి మరీ క్షీణించింది. పోయే ప్రాణం వచ్చే ప్రాణంలా ఉంది. ఎగశ్వాసంలోకి వచ్చేసింది. డాక్టర్ కూడా ఆ రాత్రి గడిస్తే గొప్ప అన్నాడు. మరి వార్త ఎలా తెలిసిందో ఏమో, మా ఇంటిగల ఆవిడొచ్చి ఆవిడ్ని బయట పెట్టేయండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అంటూ పీకల మీద కూర్చుంది. ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఖాళీ చేయమంటే ఎలా అని బ్రతిమాలితే, ఆవిడ్ని బయట పెట్టేయండి పోని, ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ ఈ ఇంట్లో అద్దెకు ఉండడానికి జడుస్తారని పట్టుబట్టింది. ఇక తప్పేదేముంది? అది ఎంత అమానుషం అనిపించినా మరో మార్గాంతరం లేక మా ఇంటి ముందు రోడ్డు పక్కన 2-3 తాటాకులతో ప్రక్కలన దుప్పట్లతోనూ చిన్న గూడులా వేసి అందులో పడుకోబెట్టాం. వెంటనే పోయి ఉంటే బాగానే ఉండేది. కానీ అక్కడే రోడ్డు ప్రక్కనే 3 రోజుల పాటు తీసుకొని చనిపోయింది. మా అమ్మ కళ్ళల్లోంచప్పుడు మౌనంగా వరదలై పారిన కన్నీళ్లు గుర్తుకొస్తే ఇప్పటికీ అనిపిస్తుంటుంది, స్వంత ఇల్లు లేని బ్రతుకు ఒక బ్రతుకేనా అని. అవును మరి, మాకు అప్పుడే గనక ఏ గుడిసో ఉండి ఉంటే ఎంతో ఇదిగా చూసి సేవ చేసిన మేము అంతిమ క్షణాల్లో ఆవిడనలా రోడ్డు పక్కన ఈడ్చేయాల్సిన దుర్గతి పట్టేది కాదు. అందుకే అనిపిస్తూ ఉంటుంది, కనీసం ఉండడానికి కాకపోయినా చనిపోయిన తర్వాత పడుకోబెట్టడానికైనా సొంతానికో ఇల్లు ఉండాలని. అంచేత ఒక రకంగా మంకు పట్టుదలతోనే స్వంత ఇల్లు ఏర్పరచుకోవడమే నా జీవిత ధ్యేయంగా శ్రమించి కృషి చేసి కూడబెట్టి ఇల్లు కొన్నాను. అవును, మా కోసం నేను పడ్డ యమబాధ రేపు మా పిల్లలు మా గురించి పడకూడదనే ముందు చూపు. కానీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. అలా అని నేను ఎందుకంత పట్టుదలగా ఉన్నానో అప్పుడు ఇప్పుడు కూడా వాళ్లతో చెప్పలేదు. ఎందుకంటే నేనెంత మాస్టర్నైనా ఆ విషయం గురించి వాళ్ళకి వివరించి చెప్పగల మాటలు నా దగ్గర లేవనుకుంటాను. ఇవాళ కాకపోయినా
రేపైనా అద్దె కొంపల్లోని అగచాట్లు, సొంత ఇంటిలోని సౌలభ్యం వాళ్లకు తెలియకపోతాయా అని ఆశ. మొత్తానికి ఏమైతేనేం పల్లెటూరు వెళ్ళడానికి, అక్కడి మా ఇంట్లో కొన్నాళ్ళుండి రావడానికి పెద్దబ్బాయి ఒప్పుకున్నాడు గనక ఇక అట్టే ఆలస్యం చేయకుండా మా ఆవిడ నేను ప్రయాణమయ్యాం. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న, మందులవి వాడుతూ ఉండండి అంటూ పదే పదే హెచ్చరించాడు వాసు మమ్మల్ని రైలెక్కిస్తూ. వాడి హెచ్చరికకి కారణం లేకపోలేదు. మరేనాటి పాపమో ప్రారబ్ధమో కానీ నా ఒళ్ళంతా బాగా నీరు పట్టేసింది. గుండెకాయలో కూడా. దానికి తోడు నాకు తరచూ చలి జ్వరం వస్తుంటుంది. పైగా పశ్చిమాద్రికి చేరిన వయస్సు. ఇక నా ఆరోగ్యం గురించి చెప్పాల్సిందేముంది. అంతవరకు పట్నంలో ఆ ఇరుకు ఇళ్లల్లో కుంచుకుపోయిన మనుష్యుల మధ్య ప్రాణం లేని గాలి పీలుస్తూ కొంపలేవో ముంచుకుపోతున్నట్లు హడావిడిగా పరిగెత్తే మోటారు వాహనాల ధ్వనులు భరిస్తుండడం అలవాటైన మాకు పచ్చని చేలు, పారే ఏరు, నవ్వే చెట్లు, నోరారా పలకరించి మంచి చెడ్డ పరామర్శించే మనుష్యులు, పల్లె సజీవ వాతావరణము అది మాకెంతో హాయిని, ఆహ్లాదాన్ని కలిగించింది. ఊపిరి సలపని లోకం నుండి సువిశాల ప్రదేశంలోకి వచ్చినట్లుగా ఉంది. పంజరం నుండి తప్పించుకొని దిగంతాలకెగిరిన పక్షి హృదయంలా ఉంది. అసలు నేను రిటైర్ అవ్వగానే మేమిద్దరం వచ్చి ఇక్కడే ఉండిపోదామనుకున్నాం. కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరి దగ్గర 6 నెలలు చొప్పున ఉండమంటూ పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. అలా అని ఇంటికి తాళం వేసిపోవడం ఇష్టం లేక ఇంట్లో దీపం పెట్టి ఇంటిని జాగ్రత్తగా చూస్తే చాలని ఓ మాస్టర్కి నామినల్ రెంట్కి ఇచ్చాం. ఆయన ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిపోవడంతో ఖాళీ చేసేశాడు. అప్పటినుంచి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వడం పడలేదు. మేమిలా ప్రయాణం పెట్టుకోవడానికి ఇల్లెలా ఉందో అన్నది ముఖ్య కారణమే. ఏమైనా ఇల్లు బాగానే ఉంది. వెళ్ళిపోయిన మాస్టార్కి పిల్లలు లేకపోవడం వల్ల కాబోలు అంతా శుభ్రంగానే ఉంది. వాళ్ళు ఖాళీ చేసి 2 నెలలైనందున ఇంటి నిండా దుమ్ము బూజు పేరుకు ఉంది. 1-2 గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి. వచ్చిన 2 రోజులకే అంతా దులిపించి శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టించాం. ఇప్పుడు ఇల్లు అద్దంలా కళకళలాడుతోంది. కానీ గోడలు మాత్రం కాస్త రంగు వెలిశాయి. ఎప్పుడో గృహప్రవేశానికి హడావిడిగా వేయించిన వెల్ల తప్ప మళ్ళీ ఇంతవరకు సున్నం గోడ మొకాన కొట్టిన పాపాన పోతేగా అసలు. ఆ మాటే అన్నాను శ్రీమతితో. చెరవు 25 పంపమని రాస్తాను. వెల్ల వేయించవచ్చు. పనిలో పని పెంకు కూడా వేయించేస్తే బాగానే ఉంటుంది. అబ్బాయిలు కోప్పడతారేమోనండి. నేను మాట్లాడలేదు. ఎంచేతంటే వాళ్ళు కోప్పడమే కాదు, కసురుకుంటారు కూడాను. కానీ ఇంట్లో నాలాంటి పేషెంట్ ఉన్నప్పుడు ఏ క్షణాన్నైనా ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ వెళ్ళొచ్చు. వాళ్ళు వచ్చేసరికి గుప్పెడు ప్రాణము అనంతవాయువుల్లో కలిసిపోనూ వచ్చు. అప్పుడు ఇక త్వరగా అంత్యక్రియలు జరిపించేయడం తప్ప గత్యంతరం ఉండదు. ఆ కర్మకాండంతా ఇక్కడే జరపాల్సి వస్తుంది కనుక చిన్న కార్యానికి కాకపోయినా పెద్ద కార్యానికైనా ఇల్లు బాగు చేయించక తప్పదు. అప్పటికప్పుడు దానికి కూడా డబ్బు సర్దుకోవడం, త్వరగా పని చేయించడం వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. అలా అని బంధువులు 10 మంది వస్తారు కనుక ఇంటినలా వదిలేయనూ లేరు. అంచేత ఆ పనులేవో ఇప్పుడే కాని చేస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదని నా గొడవ. ఏమైనా రాయడానికే నిశ్చయించుకొని డబ్బు పంపమంటూ ఉత్తరాలు రాశాను పిల్లలిద్దరికీ. వయసు మీరే కొద్దీ చాదస్తం పెరిగిపోతోంది అని చిన్నోడు, పోతూ పోతూ ఆ ఇంటిని కూడా పట్టుకుపోయేట్టున్నారు చూస్తోంటే అని పెద్దబ్బాయి సన్నగా మందలిస్తూనే డబ్బు పంపారు. నవ్వుకున్నాను. ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళకి నేనెందుకు చేశానో తెలియకపోతుందా? ఓ నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి. బంధువులతో, స్నేహితులతో, పరిచయస్తులతో కాలం కలిసి వెళ్ళబుచ్చుబోతోంటే ఏదో తెలియని ఉత్సాహం కలుగుతోంది. మరేదో తృప్తి లభిస్తోంది. రోజు సాయం సంధ్య వేళ ఏరువైపో మామిడి తోటల్లోకో షికారుకెళ్తుండేవాణ్ణి కూడాను. ఇక మా ఆవిడ సంగతి చెప్పేదేముంది?
ఇరుగమ్మ పొరుగమ్మలతో కలిసి ఒకటే పోచిపోలు కబుర్లు, రాత్రి పగలు కూడా. మరి గాలి మార్పు వల్లనో లేకపోతే నా రోగం తీరే అంతేనో తెలియదు, కానీ హఠాత్తుగా ఓ రోజున నన్ను మంచం మీద పడేసింది. ఆ పడేయడం టైఫాయిడ్లోకి మార్చి కానీ వదలలేదు. పిల్లలకు ఉత్తరాలు రాయమని మా ఆవిడ పోరసాగింది. రాస్తాన్లే అంటూ చాలా రోజులు నాంచాను. ఈ కాసిని ప్రాణాలు పోయాక వాళ్ళు ఎలాగూ రాక తప్పదు. మళ్ళీ ఇప్పుడే ఎంతో దూరాన ఉన్న వాళ్ళనవస్థ పెట్టడం ఎందుకు అని ఊరుకున్నాను. కానీ పరిస్థితి విషమించిందని నాకు తెలిసిపోయింది. ఈ ముసలితనంలో 18 లంకణాలు చేసి ఇంకా ప్రాణంతో ఉన్నాను అంటే ఆశ్చర్యకరమే. మరి ఇప్పుడు నాకు కూర్చోగల శక్తి కూడా లేదు. గ్లూకోజు, పళ్ళ రసాలు అవి ఎక్కడో వేళ్ళని పట్టుకు వేళ్లాడుతున్న ప్రాణాన్ని కాపాడుతున్నాయనుకుంటాను. అసలే ఒళ్ళంతా నీరు పట్టిందేమో. నా పరిస్థితి మరీ ఆందోళనగా ఉంది. బహుశా నా ఆయుష్ ఇంకా రోజుల్లోనే ఉందనిపిస్తోంది. అందుకే పిల్లలిద్దరికీ నాకు ఒంట్లో బాగుండడం లేదని, సెలవు దొరికితే ఓసారి వచ్చి చూసి వెళ్ళమని ఉత్తరాలు రాయించాను. ఏ క్షణంలో ఉత్తరాలు రాయించానో కానీ అప్పటినుంచి నా చూపులు వీధి గుమ్మానికి అంటుకుపోయాయి. వాళ్ళని కడసారిగా చూడకుండానే పోతానేమోనని ఒకటే బెంగగా ఉంది. ఇక నా శ్రీమతి వంక చూస్తే చాలు దుఃఖం వెల్లువలా పొంగి వస్తోంది. ఒకటా రెండా 30 ఏళ్ళు ఆత్మీయ స్నేహితుల్లా కలిసి ఉన్నాం. కష్టసుఖాల్ని కలబోసి పంచుకున్నాం. మంచి వచ్చినా చెడు వచ్చినా పొంగినా కృంగినా అన్నీ కలిసే అనుభవించాం. అలాంటిది ఇప్పుడు తనని ఒంటరిగా వదిలేసి నా మానాన నేను వెళ్ళిపోతున్నాను. ఆ మాట తలుచుకుంటే చాలు గుండెల్ని ఉక్కు హస్తాలతో పిండేస్తున్నంత బాధ. దానికి తోడు ముత్తైదువుగా పోవాలని పదే పదే అంటుండేది పిచ్చిది. ఆఖరికి దేవుడికి మొక్కిన రెండే కోరేది. ఒకటి, నేను పిల్లలు క్షేమంగా ఉండాలని. 2, తాను ముత్తైదువుగా తనువు చాలించాలనిను. అలాంటిది రేపు దాన్ని పిల్లలు కోడళ్ళు ఎలా చూస్తారో ఏమో. నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తుడుచుకోవడానికి చేతులు లేవడం లేదు. అది గమనించిన శ్రీమతి నా కళ్ళు తుడిచి బావురుమంది. ఆమెను ఓదార్చగల శక్తి, ఆ దుఃఖానికి ఆనకట్ట వేయగల స్థైర్యము నాకిప్పుడు కొంచెం కూడా లేవు. నేను భయపడుతున్నట్లుగానే అంతిమ క్షణాలు చేరువయ్యాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం నా అసహాయ స్థితే. మాట పడిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. శరీరాంగాలేవి నా స్వాధీనంలో ఉన్నట్లుగా లేవు. నీటిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాను. కానీ పిల్లలు ఇంకా రాలేదు. టెలిగ్రామ్ ఇవ్వండి, ఇంకో రోజు గడిస్తే అదృష్టమే డాక్టర్ అంటున్నాడు. నా శ్రీమతి గొల్లుమంది. ఎవరినో పంపారు పట్నం టెలిగ్రామ్స్ ఇవ్వడానికి. వాళ్లతో సంబంధం లేనట్లు కట్టెలా కదలక మెదలక పలుకక పలకరించలేక కడకు కళ్ళతోనైనా సైగ చేయలేక శవంలా పడి ఉన్నాను. మెల్లగా నా పరిస్థితి క్షీణించిపోతోంది. నేను పుట్టింది లగాయితూ కొట్టుకొని అలసిపోయిందేమో. గుండె తాఫీగా విసుగ్గా అసహనంగా కొట్టుకుంటోంది. నేను అనుమానిస్తున్న వచ్చినట్లు ఏ పిల్లల దగ్గరుండగానో పోకుండా నేను కొన్న నా ఇంట్లో ఆఖరి శ్వాస వదలడం నాకు తృప్తిగానే ఉన్నా పిల్లల్ని చూడకుండానే పోతానేమోనని తీరని వ్యధగా ఆందోళనగా ఉంది. వచ్చేశారు, ఎవరో అరిచారు. నాకు చాలా ఆనందం వేసింది. ఉత్సాహం ఉరకలు వేసింది. నరనరంలోనూ మిగిలి ఉన్న శక్తినంతా పోగు చేసుకొని కొంచెంగా తల తిప్పి చూశాను అతి కష్టం మీద. పిల్లలు, వారి భార్యాబిడ్డలు. మా అబ్బాయిలిద్దరూ దాదాపు ఏడుస్తున్నంత పని చేస్తూ వచ్చి నా మంచం మీద కూర్చొని నా చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎలా ఉంది నాన్న అంటున్నారు ఆందోళనగా. ఆ అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. నా హృదయం అర్థమైంది. కనీసం వీళ్ల కోసమైనా మరికొన్ని రోజుల పాటైనా బతికితే బావుండనిపించింది. కానీ నా గడువు అయిపోయింది. కనీసం ఓదార్చడానికి కూడా వీల్లేకుండా నోరు పడిపోయింది. ఇంతకంటే నరకం ఏముంటుంది ఎవరికైనా? వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు.
డాక్టర్ గురించి, అతడు చేసిన వైద్యం గురించి, నేను మంచం పట్టినప్పటి నుంచి జరిగిన సంఘటనల గురించిను నాకు ఓ 2 ముక్కలు చెప్పాలనుంది. ఏ దేవుడైనా కరుణించి 2 నిమిషాల సేపు నాకు మాటిస్తే, మీ అమ్మని జాగ్రత్తగా చూస్తుండండ్రా, ఈ ఇంటిని అమ్మేయకండ్రా అని చెప్పాలని ఎంతో ఇదిగా ఉంది. కానీ వరమివ్వడానికి ఏ దేవుడు నాకు కనిపించేంత దూరంలో లేడు. ఎడతెగని ఆలోచనల వల్లనో ఆవేదన వల్లనో ఏమో కానీ విపరీతమైన ఆయాసంగా ఉంది. ఊపిరి ఆడటం లేదు. రొమ్ము ఎగిసెగిసి పడుతోంది. దీపం ఆరే ముందు వెలిగే వెలుగది స్పష్టంగా కనిపించడం లేదు. మంచం మీద నుంచి దించేస్తే సరి, ఎవరో అన్నారు. ఆడవాళ్ల ఏడుపు స్థాయి పెరిగింది. ఏదేదో అనుకుని నన్ను మంచం మించి దించి చాప మీద పడుకోబెట్టారు. గుండెలెందుకో మూలిగాయి. పోనీలే అనిపించింది. పోతూ పోతూ ఈ పట్టింపులేమిటనిపించింది. మొత్తానికి ఇంట్లోనే, నా స్వంత ఇంట్లోనే ఊనానుగా అనిపించింది. మా అమ్మ అంతిమ క్షణాల్లో రోడ్డు పక్కన దిక్కులేనిలా దాన్ని అనుభవించిన నరకయాతనతో పోలిస్తే నేను చాలా చాలా అదృష్టవంతుడనిపిస్తోంది. ఆ ఊహ ఎంతో సంతోషం కలిగిస్తుంటే కడసారిగా ఇంటినోసారి చూస్తే బావుండునని గుండె కొట్టుమిట్టోడుతోంది. కానీ రెప్పలు అదేమిటి బరువుగా! అబ్బా, ఇన్నాళ్ళు ఇంత బరువైన రెప్పల్ని ఎలా భరించాను? ఏమిటో ఊపిరి, గాలి అబ్బబ్బా అందడం లేదు. నవరంధ్రాలన్నీ ఒక్కొక్కటి మూసేస్తున్నట్లుగా. కానీ ఎక్కడ యముని మహిషపు లోహపు గంటల సవ్వడులు వినిపించవేం? ఒళ్ళు చల్లబడిపోయిందిరా. ఎవరో అన్న మాటలు గుసగుసలుగా చెవిలో పడ్డాయి. తులసీదళ రసం అందుకోండి, ఇంకెవరో అంటున్నారు ఆదుర్దాగా. ఏమీ అనుకోనంటే ఓ మాటరా అబ్బాయి, ఇప్పుడు ఇంట్లో ప్రాణం పోతే తిది మంచిది కాదు కనుక కొన్నాళ్ళు ఇంటిని మైల పెట్టాల్సి ఉంటుంది. అందుకని బయట దొడ్లో పడుకోబెడితే ఇంకా ప్రాణం క్షణాల మీదే ఉంది. మరి ఒరేయ్, నన్ను బయట కీడ్చేయమంటున్నావుట్రా? తాడు కట్టి ఈడ్చి పారేయడానికి నేను కుక్కననుకున్నావుట్రా? ఇది నా ఇల్లు, నా కష్టార్జితంతో కొన్నానురా. నా ఇంట్లో చచ్చే హక్కు కూడా నాకు లేదట్రా. నీ మైలాని పీడ పాడుగాను. అంత మాటన్నా ఆ మహానుభావుణ్ణోసారి చూస్తే బావుణ్ణు. కానీ రెప్పలు లేవడం లేదు. పోనీలే, పోతూ పోతూ ఆ పాపిష్టివాణ్ణి చూడటం ఎందుకు? ఇదేమిటి, నన్ను తీసుకుపోతున్నారు, నన్ను బయటికి ఈడ్చేస్తున్నారెవరు? ఒరే ఒరేయ్, ఎవర్రా? నా గోల వినిపించుకోరేం? నా ఇంట్లోంచి నన్ను ఈడ్చేస్తూ నంగనాచి ఏడ్పులేంట్రా? సస్తారెందుకురా దొంగ వెదవల్లారా? దేవుడా, నన్ను త్వరగా తీసుకుపోవయ్యా. నా ఇంట్లోంచి నన్ను బయటకి ఈడ్చేశాక, నేను బ్రతికుండగానే నాకింట్లో స్థానం లేకుండా చేశాక, ఇక నేను ఒక్క క్షణం కూడా బ్రతకూడదు. అదిగో ఏదో అంటున్నారు, తులసీదళ రసం పోస్తారా? వద్దురా పాపాత్ములారా, నాకేం వద్దు. మిమ్మల్ని చూడటమే పాపంరా. పోతాను, మరో ఇల్లుని వెతుక్కుంటూ మరో లోకం వెళ్ళిపోతాను. తాగను. కానీ శ్రీమతి పోస్తున్నట్లుంది రసం. అయినా సరే త్రాగను. నన్ను ఈడ్చేస్తుంటే ఏమన్నది గనుక? బ్రతికున్నన్నాళ్లే ప్రేమలు, విలువలు, అభిమానాలు. చచ్చాక కానీ నేనింకా చావలేదే. బహుశా చస్తానేమో. చచ్చిపోయినట్లు చూస్తున్నారు. అబ్బా, ఎవర్రా గొంతు పిసుకుతోంది? నా గుండెల మీద ఉక్కు పాదాలతో తొక్కుతోందెవర్రా? అబ్బా, అమ్మా, నా ప్రతి అణువు నా స్వాధీనం తప్పి అమ్మా అనుకోవడానికి కూడా శక్తి లేదు. ఇంకా శక్తి ఎందుకులే? వాళ్ళ దృష్టిలో నా బ్రతుక్కి అర్థం లేదు. నేనిప్పుడు మృత్యుగాఢ పరిష్యంగం కోసం ఎదురు చూడాలి. ఎలాగూ ఇన్నేళ్ళు కలవరించి ఇంటి నుంచి బయటికి ఈడ్చేశారు. ఇక మిగిలిన ఈ ఇల్లుని, ఈ లోకాన్ని కూడా విడిచి కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నందుకు సంతోషించాలి, అంతేనా? కానీ నా శ్రీమతి నన్ను బయట దొడ్లో పడుకోబెట్టడానికి ఒప్పుకోలేదు. మేము స్వంత ఇల్లు కొనుక్కుంది ఉండడానికి కాదురా, చనిపోయిన తర్వాత శవాన్ని పడుకోబెట్టడానికైనా స్వంత ఇల్లు ఉండాలని నా శ్రీమతి ఏడుస్తూ చెప్పింది. అమ్మయ్య, ఇప్పుడు
ఆనందంగా వెళ్ళిపోతాను నా స్వంత ఇంట్లో నుండి. విన్నారు కదండి, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉంటానండి.